ఓం సాయిరామ్. శ్రీ గజానన మహారాజు వారి దివ్య చరితామృతం 10వ అధ్యాయము. గజానన స్వామివారి భక్తులు చాలామంది అకోలాలో కలరు. సమర్థుల వారు తరచుగా వారిండ్లకు వారలను అనుగ్రహించు నిమిత్తము వెళుతూ ఉండేవారు. ఒకసారి స్వామివారు అకోలా వచ్చి తన భక్తుడైన కటావ్ యొక్క గిర్నీలో కూర్చొని ఉన్నారు. అదే సమయానికి వారి వెంట భాస్కరుడు కూడా ఉన్నాడు. ఆ రోజుననే మల్కాపూర్ నివాసి అయిన విష్ణుసా అను ఒక భక్తుడు గజాననుని తన గ్రామానికి ఆహ్వానించి తీసుకొని పోవాలి అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. అతడు తాను స్వయముగా స్వామితో చెప్పినా అంగీకరిస్తారో లేదో అని సంశయించి, భాస్కరుడు స్వామివారికి ఆంతరంగిక భక్తుడు కనుక అతని మాట తీసివేయరని తలచి భాస్కరునితో నీవెలాగైనా చెప్పి వారు మా గ్రామానికి వచ్చేటట్టు చేయమని వేడుకొనెను. భాస్కరుడు అందుకు సమ్మతించి స్వామివారితో, స్వామి, ఈ విష్ణువనువాడు మీ యందు చాలా భక్తి శ్రద్ధలు కలవాడు. మీరు భక్తుల కోరికలను తీర్చే స్వభావము కలవారు. కాన ఈ విష్ణుస మిమ్మల్ని వారి గ్రామమైన మల్కాపూర్ తీసుకొని పోవచ్చును. అచట భక్తులందరూ మీ రాకకు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పక మనం అతని కోరికను అనుసరించి మల్కాపూరుకు వెళుదాము అని అన్నెను. గజాననుడు, నేనిప్పుడు ఎక్కడికి రాదలుచుకోలేదు. నన్ను నిర్బంధించకండి. మీరట్లు చేసిన మీకే కష్టము పరాభవం వాటిల్లును. ఒక తాడును బలముగా లాగితే అది మధ్యకు తెగిపోవును. ఈ విషయము గుర్తు తెచ్చుకొనుము. నీవు ఈ విషయంలో పట్టుపట్టకు అని చెప్పినను భాస్కరుడు, స్వామి, నేను విష్ణుసాకు మిమ్మల్ని తప్పక మల్కాపూరికి తీసుకొని వచ్చేదనని మాట ఇచ్చాను. మీరు రానిచో నా మాటకు విలువ లేకుండా పోవును. కనుక మీరు తప్పక దయచేయుడు అని పట్టుపట్టెను. అతని మాట నిరాకరించలేక ఎట్టకేలకు స్వామివారు మల్కాపూర్కి పోవు నిమిత్తము భాస్కరుని వెంట తీసుకొని రైలు స్టేషన్కు వచ్చిరి. భాస్కరుడు స్టేషన్ మాస్టర్తో సంప్రదించి స్వామివారి నిమిత్తము ప్రత్యేకముగా 12 మంది కూర్చునుటకు వీలైన ఒక కంపార్ట్మెంటును ఖాళీ చేయించెను. ఇంతలో రైలు వచ్చెను. గజాననుడు ప్లాట్ఫారం మీద కూర్చుండెను. ప్రజలందరూ రైలెక్కిరి. ఇంతలో గంట మ్రోగెను. రైలు బయలుదేరు సమయానికి స్వామివారు దిగ్గున లేచి తన ఎదుట ఉన్న పెట్టెలోకి ఎక్కెను. అది స్త్రీల కోసం ప్రత్యేకించబడినది. దిగంబరుడైన ఒక వ్యక్తి తమ పెట్టెలోనికి వచ్చుట చూసి అందులో ఉన్న స్త్రీలు భయపడి గొలుసులాగిరి. బండి ఆగినది. గార్డు ఏమి జరిగెనో అని ఆడవాళ్ల కంపార్ట్మెంట్లోకి వచ్చి స్వామివారిని చూసి అతనొక సామాన్య వ్యక్తి, మతిలేనివాడు అని భావించి బయటకు రమ్మనెను. స్వామివారు కూర్చున్న చోటు నుండి కదలరాయే. గార్డు పోలీసులను పిలిపించెను. వారు స్వామివారిని దిగమని కోరగా స్వామి ఏమీ పలుకలేదు. అలాగే కూర్చుండిపోయారు. పోలీసులు స్వామిని చేయి పట్టుకొని కిందకు రమ్మని లాగసాగిరి. కానీ వారి శక్తి స్వామిని కదిలించుటకు సమర్థము కాకపోయెను. అప్పుడు స్టేషన్ మాస్టరే స్వయముగా వచ్చి స్వామిని చూసి వారు మహాత్ముడు అని తనకు తెలియును కనుక తలటోపి తీసి వారికి నమస్కరించి, స్వామి, ఇది ఆడవాళ్ల కంపార్ట్మెంటు కాన మీరు నా ప్రార్థనను అంగీకరించి బండి నుండి దిగమని ఎంతో వినయంతో ప్రార్థించెను. అప్పుడు స్వామి రైలు బండి దిగెను. రైలు వెళ్ళిపోయెను. పోలీసులు స్వామి మీద కేసు నమోదు చేసిరి. షేగాంలో కచేరీలో విచారణ కొరకు తేదీ నిర్ణయించబడినది. మెజిస్ట్రేట్ కచేరీకి వచ్చెను. స్వామి కచేరీకి పట్టుకొని రమ్మని సిపాయిని పంపించెను. షేగాంలో జనులందరూ ఏమి జరుగుతుందో ఏమో అని కచేరీ చుట్టూ ఈగల వలె ముసురుకొనిరి. సిపాయి వచ్చి స్వామిని కచేరీకి రమ్ము, ఈరోజు నీ మీద కేసు విచారణ జరుగుతున్నది. మంచి మాటతో లేచి వస్తే సరే, లేనిచో నిన్ను బలవంతంగా పట్టుకొని పోవలసి వచ్చును అనెను. నేను కదలను, నన్ను పట్టుకొని పోయే శక్తి నీకెక్కడిది అని స్వామి ఆ సిపాయి చేతిని గట్టిగా పట్టుకొనెను.
ఆ సిపాయి తప్పించుకొని ప్రయత్నించెను. కానీ స్వామి పట్టు వదలలేదు. చేతిలో రక్త ప్రసారము తగ్గెను. సిపాయి చేయునది లేక అచటనే కూర్చుండెను. అప్పుడు న్యాయాధికారి వెంకట్రావు దేశాయ్ అనునతనిని గజాననుని కచేరీకి తీసుకొని రమ్మని పంపించెను. అతడు వచ్చి సమర్థుని ప్రార్థించి వారికొక బట్ట కట్టి ఎట్టకేలకు కచేరీకి తీసుకొని పోవుచూ ఉండగా గజాననుడు ఆ వస్త్రమును దూరముగా విసిరివేశెను. స్వామి దిగంబరుడుగానే కచేరీకి ప్రవేశించెను. న్యాయాధిపతి స్వామిని చూడగానే వారు జీవన్ముక్తులని గ్రహించి ఆసనము నుండి లేచి ఒక కుర్చీ ఇచ్చి అందులో కూర్చుండబెట్టెను. అప్పుడు న్యాయాధికారి వారితో, స్వామి, మీరిట్లు దిగంబరంగా తిరుగుట రాజనీతికి విరుద్ధముగా ఉండును. ఇక మీదట మీరు దయచేసి లోకానుసారముగా ఉండండి అని కోరుతున్నాను అన్నాడు. అతని మాటలు విని నవ్వుతూ స్వామివారు, మీ మాటతో నాకు అనవసరము, మీ చేతనైతే నాకు చిలుముగొట్టం తెచ్చి ఇవ్వండి అన్నారు. వారి మాటలు విని న్యాయాధిపతి, ఈ మహాత్ముడు జీవన్ముక్తుడు, వీరికి దేహాభిమానము లేదు, దేహములో ఉన్నను వీరు విదేహులే అనెను. ఇట్టివారు మన లౌకిక రాజకీయ చట్టములకు బద్దులు కారు. వీరిని కాపాడు బాధ్యత వీరి శిష్యుల మీదనే ఉండును. నిప్పును మనం జాగ్రత్తగా ఒక అగ్నిగుండములో కప్పి ఎలా రక్షిస్తామో అటులనే ఇట్టి మహాత్ములను వారి శిష్యులే పరిస్థితిని కనిపెట్టి కాపాడి రక్షించవలెను. కనుక ఈ మహాత్ముని బలవంత పెట్టి రైలు ప్రయాణానికి ప్రేరేపించిన భాస్కరునికే 5 రూపాయలు జరిమానా విధించడమైనదని న్యాయాధికారి తీర్పు చెప్పెను. కచేరీ నుండి స్వామివారు భాస్కరునితో మఠానికి వచ్చెను. అప్పుడు గజాననుడు భాస్కరునితో, నేను రానన్నాను, నీవేమో పట్టుబడితివి కదా, దానికి తగిన ఫలం అనుభవించితివి, ఇకనైనా బుద్ధి తెచ్చుకో అని మందలించెను. భాస్కరుడు సిగ్గుపడి తల వంచుకొని ఏమీ పలుకక ఊరుకొండెను. అప్పటి నుండి స్వామిని శిష్యులు వీరిని రైలు మీద ప్రయాణము చేయుంచుటయే మానుకున్నారు. ఒకసారి స్వామివారు తన స్నేహితుడైన నరసింహాజీని చూడడానికి అకోట వచ్చెను. వారి మఠానికి వెళ్ళి సమీపమున గల ఒక బావి వద్దకు పోయి దాని ఒడ్డున కూర్చొని లోపలకు కాళ్ళు చాపి బావిలోనికి దృష్టి నిగిడించి చూస్తూ ఉన్నారు. అక్కడ జనులందరూ స్వామి చర్యను చూసి ఏమీ అర్థము కాక ఎందుకు ఇలా కూర్చొని ఉన్నారో అని ఆలోచిస్తున్నారు. నరసింహాజీకి గజాననుని విషయమును కొందరు తెలియచేసిరి. నరసింహాజీ స్వామిని సమీపించి, మీరెందుకు ఇచ్చటికి వచ్చారు, ఇలా చూస్తున్నారు ఎందుకు అని ప్రశ్నింపగా స్వామి నరసింహాజీతో, గంగా, యమున, గోదావరి మొదలగు మహానదులు నీ నిమిత్తము వచ్చి ఈ బావిలో ఉన్నాయి. ఇంకా ఎన్ని తీర్థాలున్నాయో అని చూస్తున్నాను. నీవు ఆ తీర్థములందు నిత్యము స్నానము చేయుచుంటివి గదా, నేను మాత్రము అట్టి గంగా, యమున, భాగీరథుల స్నానము ఎందుకు చేయకూడదు? నేడు ఈ బావి ఎందలి నీటితో స్నానము చేయనిదే ఇక్కడి నుండి నేను కదలను. ఆయన మాటలు అచట ఉన్నవారు విని, ఇతడు పిచ్చివాడుగా ఉన్నాడు, ఈ పిచ్చివాడు షేగాం వదిలి ఇక్కడికెందుకు వచ్చాడు? ఇతడు ఎట్లు కూర్చున్న చోటనే స్నానం చేయగలడు? బావిలో నీరు ఇంత లోపల కలదు, ఏమి జరుగునో చూద్దాము అని ప్రజలందరూ అనుకొనిస్తూ ఉండగా బావిలో నీరు దానంతట అదే పైకి పొంగి వచ్చి కుండలతో పోసినట్టుగా స్వామి మీద వర్షించెను. అప్పుడు గజాననుడు అచటి వారితో, అలా చూస్తారెందుకు? మీరు బావిలోకి దిగనవసరం లేదు, వచ్చి యథేచ్ఛగా స్నానము చేసి పొండు అనెను. వారు స్నానమునర్చి గజాననుని కృపచే నేడు గంగా, యమున, భాగీరథుల స్నానము చేయగలిగితమని సంతసించిరి. స్వామిని ఒక పిచ్చివానిగా తలచి దూషించిన వారు సిగ్గుతో తల వంచుకొనిరి. సత్పురుషుల సంకల్పమును భగవంతుడు తీసివేయక పూర్తి గావించును. స్నానమునర్చి స్వామి అచట నుండి వస్తూ బావిలోకి మరొకసారి తేరిపారా చూసేసరికి నీరు పైకి పొరలి వచ్చెను. మరలా నీరు తిరిగి లోపలికే దిగిపోయెను.
యథాస్థానము చేరెను. నరసింహాజీని చూసి అతనితో కొంతసేపు ఇష్టాగోష్ఠిని జరిపి స్వామివారు మనోవేగంతో షేగాం చేరెను. శ్రీ గజానన మహారాజు వారి దివ్య చరితామృతం 10వ అధ్యాయము సమాప్తం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఓం సాయిరామ్.